రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా అలియాస్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ మరోసారి జైల్ పెరోల్ పై బయటకొచ్చాడు. ఈసారి నెల రోజులు బయట ఉంటాడు డేరా బాబా. పెరోల్ పై డేరా బాబా జైల్ బయటకు రావడం ఇది 16వసారి. సాధ్విలాపై రేప్ కేసులో హర్యానా సునారియా జైల్లో డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. 2017లో శిక్ష పడినప్పటి నుంచి ఈ 9 ఏళ్లలో డేరా బాబా 16 సార్లు పెరోల్ పై బయటకు రావడం గమనార్హం. 16 సార్లు అంటే దాదాపు 400 రోజులు జైలు బయటే ఉన్నాడు డేరా బాబా. జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా భారీ కాన్వాయ్తో డేరా సచ్చా సౌధ కార్యాలయానికి వెళ్లారు. ఈ 30 రోజులు సిరిసాలోని డేరా సచ్చా సౌధ ప్రధాన కార్యాలయంలోనే ఉంటారని కోర్టుకు తెలిపారు ఆయన న్యాయవాది. రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ఇన్నిసార్లు పెరోల్ దొరకడంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డేరా బాబా అలియాస్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ పలు సంచలన కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2002లో జరిగిన ఒక ప్రముఖ జర్నలిస్ట్ హత్య కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో దాదాపు 7 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత తన ఆశ్రమంలోని 2 సాధ్వులపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావడంతో 2017లో ప్రత్యేక కోర్టు గుర్మిత్ కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నాటి నుంచి ఆయన రోహ్తక్లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ గుర్మిత్ కు రెగ్యులర్ గా పెరోల్ రావడంపై రాజకీయ ప్రయోజనాలున్నాయనే ఆరోపణలున్నాయి. హర్యానాలో ఎన్నికలు లేదంటే కీలక రాజకీయ పరిణామాలున్న ప్రతిసారి ఆయన పెరోల్ పై బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జైల్ రూల్స్ ప్రకారమే అర్హతను బట్టి పెరోల్ ఇస్తున్నట్లు అధికార వర్గాలు సమర్థించుకుంటున్నాయి. డేరా బాబా రిలీజ్ తో సిరిసాలోని డేరా ప్రధాన కార్యాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా అలియాస్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ మరోసారి జైలు నుంచి పెరోల్ పై బయటకొచ్చాడు. ఈసారి నెల రోజులు బయట ఉంటాడు డేరా బాబా. పెరోల్ పై డేరా బాబా జైలు బయటకు రావడం ఇది 16వసారి. సాధ్విలపై రేప్ కేసులో హర్యానా సునారియా జైల్లో డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. 2017లో శిక్ష పడినప్పటి నుంచి ఈ 9 ఏళ్లలో డేరా బాబా 16 సార్లు పెరోల్ పై బయటకు రావడం గమనార్హం. 16 సార్లు అంటే దాదాపు 400 రోజులు జైలు బయటే ఉన్నాడు డేరా బాబా. జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా భారీ కాన్వాయ్తో డేరా సచ్చా సౌధ కార్యాలయానికి వెళ్లారు. ఈ 30 రోజులు సిరిసాలోని డేరా సచ్చా సౌధ ప్రధాన కార్యాలయంలోనే ఉంటారని కోర్టుకు తెలిపారు ఆయన న్యాయవాది. రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ఇన్నిసార్లు పెరోల్ దొరకడంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. డేరా బాబా అలియాస్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ పలు సంచలన కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2002లో జరిగిన ఒక ప్రముఖ జర్నలిస్ట్ హత్య కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో దాదాపు 7 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత తన ఆశ్రమంలోని 2 సాధ్వులపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావడంతో 2017లో ప్రత్యేక కోర్టు గుర్మిత్ కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నాటి నుంచి ఆయన రోహ్తక్లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ గుర్మిత్ కు రెగ్యులర్ గా పెరోల్ రావడంపై రాజకీయ ప్రయోజనాలున్నాయనే ఆరోపణలున్నాయి. హర్యానాలో ఎన్నికలు లేదంటే కీలక రాజకీయ పరిణామాలున్న ప్రతిసారి ఆయన పెరోల్ పై బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జైల్ రూల్స్ ప్రకారమే అర్హతను బట్టి పెరోల్ ఇస్తున్నట్లు అధికార వర్గాలు సమర్థించుకుంటున్నాయి. డేరా బాబా రిలీజ్ తో సిరిసాలోని డేరా ప్రధాన కార్యాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.